ఆదిలాబాద్ లో అవినీతి అక్రమాలకు జోగురామన్న కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాలని బీజేపీ నేత కంది శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. ఆదివాసీ బిడ్డలకు పెన్షన్లు ఇప్పించడంలో జోగురామన్న నిర్లక్ష్యం వహించారని చెప్పారు. బేల మండలంలోని పోహార్కే గ్రామంలో నిర్వహించిన క్రీడలు ఇవాళ ఫైనల్ కు చేరాయి. ఇక ఈ క్రీడల్లో కంది శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే జోగురామన్నపై విమర్శలు గుప్పించారు. రేషన్ కార్డులు, డబుల్ బెడ్రూమ్లు, ఉద్యోగాలు ఏవీ కూడా ఆదిలాబాద్ బిడ్డలకు ఇప్పించలేదన్నారు. లక్షల ఎకరాలను పోగు చేసుకుంటున్నారని కంది శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. ఆదివాసీ బిడ్డలకి ఒక్క ఈ ఊళ్ళో ఎవరికైనా ఒక్కలకి ఇల్లు వచ్చిన 9 ఏళ్ళ వచ్చిందా? ఒక్క ఆదివాసీ బిడ్డకైనా, ఒక్క ఆదివాసీ పిల్లలకైనా, చదువుకునే పిల్లలకి స్కాలర్షిప్ వచ్చిందా? 4 ఏళ్ళ ఒక్క ఆదివాసీ బిడ్డకి, ఒక్క ఆదివాసీకైనా ర్యాలీ కొనుక్కుంటందుకో, ఆటో కొనుక్కుంటందుకో జోగురామన్న లోనిపించినా 9 ఏళ్ళ లోకల్లో లేచిన ఎవరికైనా, ఏ ఆదివాసీ బిడ్డకైనా జోగురామన్న 9 ఏళ్లలో కిల్లు కట్టేలే. ఒక్క ఆదివాసీ బిడ్డకి రేషన్ కార్డు ఇప్పేలే. 4 ఏళ్లలో ఎవరికైనా రేషన్ కార్డు వచ్చిందా? ఇది అంతవరకు పాపం, జోగురామన్న పాపం. జోగురామన్ననే అవినీతి అక్రమాలు చేసుకుంటా ఆదివాసీలు వెనుకబడెత్తున్నాడు. ఈసారి జోగురామన్న వచ్చినప్పుడు చెప్పండి, ఏమి రాజబిడ్డ జోగురన్న మా ఇల్లు ఆడుకుపోయిన 9 ఏళ్ళ నుంచి ఒక ఇల్లు కట్టలేదు. ఆదివాసీ బిడ్డలకి ఒక్క ఈ ఊళ్ళో ఎవరికైనా ఒక్కలకై ఇల్లు వచ్చిన 9 ఏళ్ళ వచ్చిందా?